హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఫ్రంట్ పార్ట్లో హుక్ పట్టి అలాగే కాజా పట్టిని పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి, మెడకు వేసుకుని క్రాస్ పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మెడ అనేది కరెక్ట్గా తిరుగుతుందనేది, అలాగే మనం చేతి పని చేసుకోకుండా కాజాలు మిషన్తో ఎలా కుట్టుకోవాలనేది కుట్టి నేను మీకు చూపిస్తాను. ముందుగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అలాగే క్రాస్ పట్టిని కుట్టి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. హుక్ పట్టి కోసం 2 అంగుళాలంత క్లాత్ని కటింగ్ చేసుకుని ఇలా 2 మడతల మీద మడత పెట్టుకుని మనం హుక్ పట్టి కుట్టుకునే కాడ ఇలా లోపలికి పెట్టి కుట్టుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా ఇలా క్లాత్ని మడత పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి కుట్టు అనేది ఎక్కువ కుట్టుకోకుండా 2-3 కుట్లతోనే మనం కుట్టేసుకోవచ్చు నీట్గా. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు మనం కుట్టిన పట్టీ మీదకి వచ్చే విధంగా కుట్టు మరొకటి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు మనం జాయిన్ చేసిన పట్టీని ఇలా లోపలికి వచ్చే విధంగా హుక్ పట్టీని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగేసుకుని రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా హుక్ పట్టీని కుట్టుకోవాలి. ఇలా హుక్ పట్టీ రెడీ అయిన తర్వాత మన కాజా పట్టీ కోసం ఒక 3 అంగుళాలంత లైనింగ్ని తీసుకోవాలి. అలాగే మన బ్లౌజ్ క్లాత్ని కూడా తీసుకుని ఇలా ఈ విధంగా పెట్టుకుని ఇలా మడత వేసుకోవాలి. మడత వేసుకుని మనం నార్మల్గా మిషన్తో కుట్టుకోవాలంటే కాజాలు ఇలా తిరగేసుకుని మనం తీసుకున్న పట్టీని మడత పెట్టి లోపలికి ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుని మనం జాయింట్ చేసిన క్లాత్ మీదకి వచ్చే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి హుక్కు పట్టి కాజా పట్టి కరెక్ట్గా సరిసమానంగా ఉన్నాయో చూసుకుని ఎగుడు దిగుడు ఉంటే కనుక ఆ క్లాత్ని ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకుని మరొకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదనేది. ఇప్పుడు మనం కాజాలు మిషన్తో కుట్టుకోవాలండి. ఇలాగా చాక్ పీస్తో మనం మార్క్ అనేది చేసుకుని ఎన్ని కాజాలు వస్తాయని చెక్ చేసుకుని ఆ ప్రకారం మార్క్ చేసుకుని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కాజాలని కుట్టుకోవాలి. ఈ విధంగా మిషన్ మీదే మనం కాజాలు రెడీ చేసుకుంటే చేతి పని చేసే పని అనేది తగ్గుతుంది. అలాగే ఈ కాజాలు అనేవి మన బ్లౌజ్ చిరిగేంత వరకు కూడా కాజా అనేది చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇట్లాగా మనకి బ్లౌజ్ పీస్కి ఎన్ని కాజాలు అవసరమవుతాయో అన్నీ ఇలా మిషన్తో కుట్టేసుకోవాలి. చూసారు కదా, తక్కువ సమయంలోనే కాజా పట్టిని ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో వేరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ అయితే చేయండి. ఈ విధంగా కాజా పట్టిని నీట్గా కుట్టుకోవాలి. చూసారు కదా, 2 చెక్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం మనం లైనింగ్ని తీసుకుని ఈ విధంగా 1.5 అంగుళం అంత క్లాత్ని తీసుకుని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలాగా లైనింగ్ని లోపలికి మడత పెట్టి మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే కనుక రౌండ్ షేప్ దగ్గర ఇలా నిలబడి లేకోకుండా కరెక్ట్గా మనకి కూర్చుంటుంది. తర్వాత చిన్న నాట్ అనేది పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది చక్కగా తిరగడానికి వీలుగా ఉంటుంది. ఇలా లైనింగ్ని మనం ఎక్కడైతే అటాచ్ చేసామో దాని మీదకి వచ్చే విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం కుట్టిన ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి వచ్చే విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి. చూసారు కదా, మనం రౌండ్ షేప్ దగ్గర ఎంత ఈజీగా తిరుగుతుందో ఆ కుచ్చు పెట్టడం వల్ల అంత ఈజీగా మనకి తిరుగుతుంది. ఇలాగా ఒక సైడ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. అలాగే రెండో పార్ట్ కోసం క్రాస్ పట్టీని ఇలా తీసుకుని ఎక్కడైతే మనకి రౌండ్ తిరుగుతుందో అక్కడ చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. చివర ఇలాగ లోపలికి క్లాత్ని మడత పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకుని చివర ఇలాగ మనకి ఘాట్లు అనేవి పెట్టాలి. ఇలా పెడితే మనకి క్లాత్ అనేది చక్కగా తిరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా హుక్ పట్టిని కాజా పట్టిని మెడ కుట్టుకుని క్రాస్ పట్టిని ఈ విధంగా మనం కుట్టుకుంటే కనుక కుట్టు నీట్గా ఉంటుంది. అలాగే కుట్టడం కూడా త్వరగా అయిపోతుంది. ఇలాగా కుట్టుకుని లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్ కూడా చేయండి. ఇలా ఈ విధంగా కాజాలు రెడీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.